పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు ఒకే ఒక్క నినాదం వినిపిస్తోంది. తాకితే ఖేల్ ఖతమని, అడుగు పెడితే మటాష్ అని. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి ఒక్క అక్రమ వలసదారుడు కూడా లోపలికి రాకూడదనే కఠిన నిర్ణయంతో సరిహద్దు వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రోహింగ్యాల చొరబాట్లను అడ్డుకోవడానికి, అక్రమ వలసల నెట్వర్క్ను ముక్కలు చేయడానికి సరిహద్దు వెంబడి మునిపెన్నడూ లేని విధంగా ఒక ఉక్కు గోడ లాంటి నిఘా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి మార్క్ పాలన, కేంద్ర బలగాల సరిహద్దు వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంతకాలం జరిగిన అక్రమ వలసలకు ఇక కాలం చెల్లిందా? సరిహద్దుల్లో కంచెను తాకితే జరిగే పరిణామాలేంటి? అసలు ఈ రోహింగ్యాల వేట వెనుక ఉన్న భారత్ స్కెచ్ ఏంటి? భారతదేశం బంగ్లాదేశ్తో దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 2217 కిలోమీటర్ల సరిహద్దు కేవలం ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే ముడిపడి ఉంది. ఇక్కడే అసలైన చిక్కొచ్చి పడింది. ఈ సుదీర్ఘ సరిహద్దు అంతా ఒకేలా ఉండదు. మైదాన ప్రాంతాలు, కొండలు, దట్టమైన అడవులతో పాటు వందల కిలోమీటర్ల మేర నదులు, నాలా ప్రవాహాలు ఉన్నాయి. దీన్నే నదీ సరిహద్దు అంటారు. ముళ్ల కంచె వేయడానికి వీల్లేని ఈ నదీ ప్రాంతాలనే అక్రమ వలసదారులు, రోహింగ్యాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, నదియా, ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాలు ఈ చొరబాట్లకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. రాత్రి చీకట్లో చిన్న చిన్న పడవల ద్వారా దళారీల సహాయంతో నదులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడం దశాబ్దాలుగా సాగుతోన్న తంతు. ఈ పరిస్థితుల్లో సువేందు మార్కు నిఘా, బీజేపీ నూతన పాలన ఎలాంటి మార్పు తెచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చరిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత సువేందు అధికారి ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం జాతీయ భద్రత, అక్రమ వలసల నిరోధం. సరిహద్దు జిల్లాల్లో స్థానిక అధికార యంత్రాంగం కొందరు అవినీతి అధికారులు, చొరబాటుదారులకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పుట్టించి భారత్లో స్థిరపరుస్తున్నారనే అంశంపై ముఖ్యమంత్రి హోదాలో సువేందు అధికారి ఇప్పుడు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. దీనిపై సువేందు ఒక సునిశ్చితమైన వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మొదటగా చొరబాటుదారులు ఎక్కడెక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు, వారికి నకిలీ గుర్తింపు పత్రాలు ఎలా అందుతూ ఉన్నాయి అనే సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరించి నేరుగా కేంద్ర హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు రక్షణ దళాలకు పూర్తి నివేదికల రూపంలో అందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సరిహద్దు రక్షణ దళాల అధికార పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలి వరకు పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. దీనివల్ల చొరబడిన వారిని లోపలి జిల్లాల్లో కూడా వెతికి పట్టుకునే అవకాశం దొరికింది.